ఆశీర్వదించే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమిని దర్శిస్తున్నావు. భూమికి సాదృశ్యం మన శరీరం, ఆకాశానికి సాదృశ్యం మనలో ఉన్న ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, భూమికి సాదృశ్యం ఏంటంటే మనమే. భూమికి సాదృశ్యం మనం. ఇక ఎన్నోసార్లు చెప్పి మళ్ళీ చెప్పాలంటే, తన ప్రియులు నిద్రిస్తుండగా ఒక భార్యాభర్త, ఆమేన్, హల్లెలూయా. మీరు చూడండి, చాలామందికి పిల్లలు లేక బాధపడుతున్నారు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము. ఎక్కడైనా మనం ఏ ఊరికి వెళ్ళినా కానీ మనం అడిగేది ఏందయ్యా, పెళ్ళయిందా అని అడుగుతాం. పిల్లలు ఎంతమంది, తర్వాత ఏమన్నా వ్యవసాయం ఉందా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది నేను చెప్తే కాదు, పెద్దలు చెప్తుంటే కూడా వినుకుంటూ వచ్చి నేను మీతో అంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. అంటే పిల్లలే ఆస్తి. ఇవన్నీ కూడా భూమిని ఆయన దర్శించి, భూమి అంటే మనమే, ఆయన దర్శించి ఆయన వర్షముతో నింపి సదును చేస్తుంది. భూమిని నువ్వు ఎట్టబడితే అట్ట చేస్తే సదును కాదు. వాళ్ళు మార్పు చెందరు, ఎందుకంటే వర్షం లేదు, అభిషేకం లేదు. భూమిని ఎందుకు అనుకున్నావు? దున్నిన తర్వాత మళ్ళీ నీళ్లు పెడతావు. నీళ్ళు పెట్టినాక నువ్వు దమ్ము చేస్తే నీళ్ళలా సదును ఒక లెవెల్గా ఎటు నీళ్లు నిలబడుతున్నాయి కూడా వచ్చాను, ఎటు నీళ్లు నిలబడుతున్నాయి కూడా గొర్రెలు వెళ్ళేటప్పుడు మనకు అర్థమవుతుంది. నీళ్లు పెట్టది సదునుగా, అభిషేకం లేనిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యోబు ఎవరు, లూకా ఎవరు, నాకేం సంబంధం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, అభిషేకం పొందుకున్నప్పుడు బ్రదరు దేవుడు ఏర్పరచుకున్నాక సేవకుడు ఆయన ఒక్కడే కాదు, దేవుడు కూడా ఆయన తోడుగా ఉన్నాడని భావించబట్టే నాలో కూడా అన్నీ నచ్చకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మనిషినే, నాలో 100% మీకు నచ్చాలనేది లేదు, కానీ వాళ్ళ దేవుని బట్టి కొన్ని ఏమన్నా నాలో నచ్చని ఉన్నా కూడా సహించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అందుకని అక్కడ వాక్యం ఏమంటుందంటే, తన యజమానుని మన్నించువాడు అంటే ఘనత పొందు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన యజమానుని మన్నించువాడు. ఈ రోజున ఓసన్న, టీపీఎం ఇవన్నీ ఉన్నాయి, కానీ ప్రియమైన సోదర అక్కడ ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు, ఆత్మయందు ఏదైనా ఒక సహవాసమందు మనస్సుంచుచు నా సంతోషం సంపూర్ణం చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసుకోరి, ఓసన్న చూడు, టీపీఎం చూడు, ఇక్కడ వైజయం అని కడుతున్నాడు దేవుడు తెలంగాణ గడ్డ మీద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఒక రూట్ కూడా మీకు చెప్పాను, లింకు. యేసు ప్రభుతో మనకు లింక్ ఏంటంటే 12 మంది శిష్యులు ఆయనకు. ఫస్ట్ ఎంతమంది అండి? 70 మంది శిష్యులు, 58 మంది వెళ్ళిపోయారు. 12 మంది శిష్యులలో తోమ. ఫస్ట్ యెహోవా తండ్రి మనసులో బాధ, మానవులు నేను చేశాను నా మాట వినకుండా దారి తప్పిపోతున్నారు. రేదోను తోటల నుంచి బయటికి వెళ్ళిన కాంచి, మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చిన కాంచి నా మాట వినకుండా తప్పిపోతున్నారు. కాబట్టి ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలన్నప్పుడు అందరూ చూపించలేని, ఎవరూ చూపించలేని ప్రేమను నేను చూపించాలి. దేవుని మనసులో మాట. అందుకని ఎబ్రీ పత్రికలు అంటారు, తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. తండ్రి మనసులో బాధ ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అని ఆయన వచ్చి ఎవరు చూపించలేని ప్రేమ చూపించి ఇవాళ మనం సంఘంగా పెట్టి, నేను కూడా అదే భావిస్తా. ఇవాళ నేనేందో కొంచెం ముందు నడుస్తున్నా, నా దేవుడు ఇప్పించిన ఒక బాధ్యత ముందు నాయకునిగా నడిపిస్తున్నా. నా తర్వాత వచ్చే వాళ్ళు ఎట్లా నడుస్తారు, వాళ్ళ పరిస్థితిని ఆలోచించి నేను మరి ముఖ్యంగా ఎవరూ చూపించలేని ప్రేమ సాధ్యమైతే భూమి మీద సేవకులుగా, దేవుడు ఏర్పరచుకున్న సేవకులుగా ఎవరూ చూపించలేని ప్రేమ నేను చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలు కూడా అంటాడు, ఇంతకాలానికి మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారని నేను సంతోషించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని రోజులు జ్ఞాపకం చేసుకోలేదంట వాళ్ళు. ఇంతకాలానికి నన్ను జ్ఞాపకం చేసుకుంటారని నేను సంతోషిస్తాను. ఇంకా పౌలు ఏమంటాడు, మీరు ఆశీర్వాదంగా ఉండి మీరు అంచెలంచెలుగా అభివృద్ధి పొందుతుంటే అంతకన్నా మించిన సంతోషం నాకేముంది అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఆశీర్వదించే దేవుడు. భూమిని దర్శించి ఇందాక చదువుకున్న వాక్యాలలో ఆయన ఏమంటున్నాడు, సంవత్సరము అనే దయా కిరీటమును నువ్వు ధరించే దానికన్నా ముందు ఏమంటున్నాడు 10వ వాక్యంలో, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని ఘనములను సదును చేయుచున్నావు, వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదిస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా. లోకములో ధనవంతుడు ఏమంటున్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు పైన. అంతకుముందుకు ఎన్నడైనా అన్నదమ్ముల గురించి మొరపెట్టలేదు దేవుడి దగ్గర.
ఎప్పుడు గుడికి వెళ్ళినా దండం పెట్టుకున్న నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని మాట్లాడిన ఈ ధనవంతుడు పాతాళంలో పడి ఒళ్ళుగా ఆత్మ కాలిపోతుంటే అంటాడు, అయ్యా అబ్రాహ్మా, ఎంత వినయం చూడండి, తండ్రి అయిన అబ్రాహ్మ నువ్వు ఎవరు? మా ఒక్కసారి మీ దగ్గర లాజరుడు కదా, ఆయన ఒక్కసారి బండి ఎందుకు నాకు మాట అంటే, అక్కడ మీ దగ్గర నీళ్ళు ఉన్నాయి కదా, ఇట్లా పోటీ నీళ్ళు అల్లా పొంచి ఒక 2 సుక్కలు జారవేయడని, ఎందుకు ఆ 2 సుక్కలతో వేయడం నేను కాలిపోతుంది. ఆత్మకు కూడా శరీరం ఉంది, ఆత్మకు కళ్ళున్నాయి, ఆత్మ మాట్లాడుతుంది, ఆత్మకు ఫీలింగ్స్ ఉన్నాయి. తన తమ్ముళ్ళ గురించి, తన సహోదరుల గురించి బాధపడుతుంది. ఒక్క మనిషిని పంపయ్యా అంటే అబ్రాహాం అంటాడు, కుమారుడా, ఎన్నడన్నా నువ్వు ఒక పూట ఉపవాసం చేసినవా? ఎన్నడన్నా ఒక పూట భక్తి చేసినవా? లాజరు తినడానికి తిండి లేకపోయినా యేసయ్యను వదిలిపెట్టలే. యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం అనుకున్నాడు. ఇప్పుడు he was here, it is the temporary resting place. He was the real devotee, he not the fake devotee. మామూలుగా ఈ వేషధారణ భక్తి కాదు చేసింది లాజరు. దేవుని నమ్ముకున్న పేదవాడైనా బాధపడలేదు, దిగులు పడలేదు, సిగ్గుపడలేదు. నువ్వు పైన భక్తి చేసినావు, భక్తి అంటే ఇష్టపడలేదు, నువ్వు భక్తి చేయలేదు, అలా నువ్వు మంటలు కాలిపోతున్నావు. అతడేమో ఇప్పుడు మంచిగా రెస్ట్ తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియమైన సోదరు అనుకుంటారు చాలామంది, దేవుడు ఉండే ఆ భక్తి ఉంది, దేవుడు లేడు, దయ్యం లేదు, ఇవన్నీ దాటవేసే మనుషులు. దేవుడు ఉంటే ఏం చేస్తావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చనిపోయిన తర్వాత దేవుడు లేడంటే ఓకే, నేను భక్తి చేసిన. ఒక మనిషిని మార్చడం కష్టం. పని చేసి 10 రూపాయలు సంపాదించదు ఎట్లా ఒకట్లా. ఆయన 10,000 సంపాదిస్తున్నాం, 5,000 అని సంపాదించు. ఒక మనిషిని మారు, చెడు మార్గం నుంచి మంచి మార్గం మారు. మా వల్ల కూడా కాదు, మా ముందున్న నాయకుడు, మాదిరి ఉంచిపోయిన నాయకుడు ప్రవీణ యేసుక్రీస్తు, ఆయన గురించి చెప్పి మేము మార్చగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పొచ్చే విషయం ఏంటంటే, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదిస్తున్నావు అంటే అభివృద్ధి పొందిన కొద్ది సంతోషపడే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బతికితే ఓర్వలేనోడు కాదు ఆయన. ఆయన ఆరాధించే వాళ్ళని పీడించి హింసించేవాడు కాదు ఆయన. అది మొలకెత్తగా, చిన్నగా మొలకెత్తి మారాకేసి మళ్ళీ చిగురు పెట్టి ఇంకా పెద్దగా అవుతుంటే 2 ఏళ్ల మందం, 1 ఏళ్ల మందం, బెత్తడు జానడు ఎదుగుతూ ఉంటే సంతోషపడేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికి సంబంధించిన ఒక మాట ఆయన గుర్తు చేస్తున్నాడు చూడండి. అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగమన్న తర్వాత, నా యందు మీరు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. నా యందు మీరు నిలిచి ఉంటేనే. నా యందు మీరు దొరికిన చదవండి మీరు 15వ అధ్యాయంలో, నా యందు మీరు నిలిచి ఉంటేనే ఫలిస్తారు. చూడక్కడ ఇంత టైం అవుతుంది, ముగిద్దాం. 9 చూడు మీరు. 8 మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించను మీరు. దానికి ముందు ఒకటి, దానికి ముందు నా యందు, అది కూడా కాదు, నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. కొంచెం పైగా అక్కడ నా యందు మీరు నిలిచి, నాకు వేరై మీరు ఏమీ చేయలేరండి. 4 నా యందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ భూమికి కూడా సంవత్సరం అనే ఒక దయాకీటం. ఈ రోజున మనం అక్షిత అలా పెట్టుకుని పేరు, మనం అక్షయ అని పేరు పెట్టాం. ఆమె అలాగే అక్షయ ఆహారం కొరకు కష్టపడండి అంటాడు చూడండి. 5 రొట్టెలు 2 చేపలు ఆ తిన్నోళ్ళు 5,000 మంది తినొచ్చి మళ్ళీ ఈయన రాజుని చేసుకుంటే అబ్బాయి అక్షిత పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ కూడి ఉన్నాము. సంవత్సరం అనే దయాకిరీటము, 2వ సంవత్సరం అనే దయాకిరీటం కిరీటము దేవుడు ఆ చిన్నానికి ధరింపజేశాడు. దేవుడు ఆ చిన్నాన్ని దీవించను గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ భూమికి కూడా సంవత్సరం అనే దయాకిరీటం. చాలామంది ఈ మధ్య కాలంలో వాక్యంలో మన చర్చిలో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే,
పంచభూతములు, ఆయన నియమించిన మహాత్ములు, ఒక్కొక్క దేవదూతకి ఒక శాఖ అప్పగించాడు. నీటి పారుదల శాఖ మంత్రి అంటారు చూడండి. నీటిని, జలములను, ప్రకటన గ్రంథంలో చదవండి, గాలిని కూడా వీచకుండా పట్టుకుంటారంట ఆ దేవదూత. నీరు సంబంధించిన ఒక దేవదూతకు అప్పగించాడు. భూమిని ఒక దేవదూతకి, ఆకాశాన్ని ఒక దేవదూతకి, ఆ గాలిని ఒక దేవదూతకి, నిప్పును ఒక దేవదూతకి. మీరు చూడండి, అగ్నిదేవుడు, వాన దేవుడు పదాలు కొన్ని మనకు తెలవకుండా కొన్ని మనకి వినపడుతుంటాయి. ప్రజలాడ హల్లెలూయా. ఇప్పుడు వాన దేవుడు అన్నారు, ఇప్పుడు వర్షం ఎక్కువ పడదు, మళ్ళీ వర్షాన్ని దేవుడు. ప్రజలాడ హల్లెలూయా. వర్షం రాకపోయినా వచ్చినంత అంటే ఒక గేట్. కానీ దేవుని వాక్యం ఎరిగిన మీరు, మనము వర్షాన్నే కానీ, గాలినే కానీ, నీరునే కానీ, భూమినే కానీ, ఆకాశమును కానీ తిట్టకూడదు. భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనం అని కూడా రాయలేదు. ప్రజలాడ హల్లెలూయా.